2 lakhs మీద 2 lakhs ప్లస్ ఉంది అంటే ఫ్యామిలీ చేసుకున్నా కూడా నేను అంటే వెస్టేజ్కి అంటే ఒక అంటే అబ్రాహ్మ్ అన్న అతను నాకు ఇక్కడ పరిచయం చేసింది ఇక్కడ నాకు. అంటే ఇది పరిచయం అయిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అవన్నీ చాలా చిన్న, వెస్టేజ్ చాలా పెద్దది అనిపించింది అన్నమాట. సో వెస్టేజ్ ఫస్ట్ అతను నాకు చెప్పినప్పుడు ఏమైందంటే నేను రిజెక్ట్ చేసిన అంటే 3 months 4 months కూడా వెస్టేజ్ ఏంటి అసలు ఇవన్నీ కూడా నమ్మొద్దు అనేసి అతను రిజెక్ట్ చేసిన. కానీ ఇప్పుడు బాధపడుతుంది, ఎందుకంటే అప్పుడు చేసిన ఎన్ని మంత్స్ వేస్ట్ చేసుకున్నప్పుడు అన్ని మంత్స్ మనకి ఇక్కడ చాలా క్రూషియల్ టైం అయింది అనమాట. అంటే మనం అక్కడ వేస్ట్ చేసిన అంతా కూడా ఇక్కడ మనకి ఎలా అంటే అన్ని మంత్స్ ఇన్కమ్ మనకి తక్కువైంది అనమాట. ఇక్కడ ఆ తర్వాత మనం తెలుసుకుంటాం, ప్రతి ఒక్కరు కూడా లీడర్స్ మాట్లాడినప్పుడు ఇదే మాట్లాడుతున్నాం అనమాట. అక్కడ వేస్ట్ చేస్తాం ఎందుకంటే అప్పుడు మనం వినాం కదా. అందరూ కూడా ఒక సేఫ్ జోన్లో ఉంటారు. సేఫ్ జోన్ అంటే ఏంటిదంటే కంఫర్ట్ జోన్ అంటే ఏంటిదంటే మార్నింగ్ లేవడము, ఉద్యోగం పోవడము, తర్వాత అన్నిటికీ అలవాటు పడడం. క్రికెట్ మ్యాచ్ చూడాలి, 3 hours క్రికెట్ మ్యాచ్ చూస్తారు. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ ఏముంటుంది అక్కడ 4 or 6 ఏవో కొడుతుంది, అంతకంటే ఏముండదు. సో క్రికెట్ మ్యాచ్ చూడడంలో 3 hours. అది కూడా ఏంటంటే నాకు ఒక ఆశ్చర్యం ఏమనిపిస్తుంది, హోమ్ మీటింగ్ పైన నేను ఒక 5-6 మంది ఉన్నారు. మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ గురించి హోమ్ మీటింగ్ చెప్తుంటే వాళ్ళు క్రికెట్ చూస్తుంటారు. అదే వెస్టేజ్ ఇంపార్టెంట్, క్రికెట్ ఇంపార్టెంట్. క్రికెట్ అనేది ఏంటిదంటే అక్కడ తెలిసిపోతుంది, పేపర్లో చూస్తే తెలిసిపోతుంది ఎంత కొట్టేది, ఎవరు గెలిచిందో ఎవరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు ఓడిపోతారు. ఎప్పుడు ఇండియానే గెలుస్తుందా? వేరే గెలుస్తారు, ఆస్ట్రేలియా గెలవచ్చు, ఎవరో గెలవచ్చు. అది వాళ్ళకి చెప్తున్న ఎక్స్ప్లెయిన్ కూడా అది కూడా చెప్పిన, ఎవరో ఒకటి గెలుస్తారంటే 3 hours ఎందుకు వేస్ట్ అంటే వేరే విన్నారు, రేపు చూద్దాం కానీ వెస్టేజ్ అంటారు. ఇంకా ఇట్లా అంటే అందరూ కూడా ఏదైతే కంఫర్ట్ జోన్లో ఉండడం, మన మొత్తం పబ్లిక్ అంతా కూడా కంఫర్ట్ జోన్, అది వేరే ప్రపంచం, మనది వేరే ప్రపంచం. వెస్టేజ్ అంటే వెస్టేజ్ కనెక్ట్ అయిన వాళ్ళు వెస్టేజ్ వదలరు. ఇంతకుముందు నేను వాట్సాప్లో చూసిన, వెస్టేజ్ కనెక్ట్ అయిన వాళ్ళు వెస్టేజ్ వదలరు, వెస్టేజ్ కనెక్ట్ కాని వాళ్ళు వెస్టేజ్ రారు అసలు. అంటే వాళ్ళు మన ఎంఎస్ఆర్ సార్ చెప్పినట్టు దేనికైనా పుణ్యం చేసి ఉండాలి. పుణ్యం చేసిన వాళ్ళు మనందరం కూడా పూర్వజన్మలో పుణ్యం చేసి చెప్పాలి. కాబట్టి మనం వెస్టేజ్ నిలబడడం, మీరు అందరం ఇక్కడ మీటింగ్ అటెండ్ అవుతున్నాం అన్నమాట. సో వెస్టేజ్ అనేది ఏంటిదంటే మనం అంటే ఫస్ట్ చాలా మంది నాకు అడిగారు, నీకు అంత జీతం వస్తుంది, 2 లక్షల మీద జీతం వస్తుంది, ఎందుకు వెస్టేజ్ ఏం అవసరం, అది ఇదొక ఏంటిదని చైన్ సిస్టమ్ అని ఎంతో మంది చాలా మంది నెగిటివ్ మాట్లాడారు అనమాట. మాట్లాడుతుంటే కూడా నేనేమనుకున్నా అంటే ఇది ఒక్కటే నేను నమ్మింది ఏంటంటే 3 generation ఇన్కమ్ మీద కొంచెం అట్రాక్ట్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఉన్న గవర్నమెంట్ జాబ్ దాంట్లోనే ఏంటంటే పెన్షన్ సిస్టమ్ అయితే లేదు. ఇప్పుడు మనకి ఇంతకు పెన్షన్ సిస్టమ్ ఉన్నది, ఒక జనరేషన్ పెన్షన్ ఉంది. ఇప్పుడు అటువంటిది ఒక సంస్థ ఏంటిదంటే గవర్నమెంట్ సంబంధం లేని సంస్థ వెస్టేజ్ కంపెనీ మనకి 3 generation ఇన్కమ్ ఇస్తుందని ఆ ఒక్క దాని మీదనే నేను అంటే వెస్టేజ్ ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే 3 generation లో చాలా గొప్ప విషయాలు వెస్టేజ్లో ఉన్నాయి. అదేంటిదంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రోడక్ట్ ఒక నాలెడ్జ్ తెలుసుకోవాలనేసి నేను చాలా కష్టపడిన. నాలెడ్జ్ నేను ఇంకా నేర్చుకుంటున్నా. ఇంకా జూమ్ మీటింగ్ కూడా చాలా అంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా జూమ్లో కూడా నేను మాట్లాడినాను నేను. సో జూమ్లో మాట్లాడడం అలా చేయడం వల్ల ఏంటిదంటే నాకు నాలెడ్జ్ పెరిగింది అన్నమాట వెస్టేజ్ కంపెనీ మీద. అంటే పండు సార్ అంటే నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ వెస్టేజ్లో నిలబడిన. తర్వాత ఎంఎస్ఆర్ సార్ అందరికీ కూడా మీటింగ్స్ పెరగడము, ఇవన్నీ చేయడం వల్ల నాకు వెస్టేజ్ ఒక గొప్పతనం. అంటే ఎంత గొప్పది అంటే ప్రపంచంలో వెస్టేజ్ కంటే ఎక్కువ గొప్ప ఏమీ లేదు. అది ఎంత గొప్పది అంటే ఇప్పుడు చాలా మంది ఏంటిదంటే నేను మొన్న కూడా జూమ్ మీటింగ్ ఏంటిదంటే వాటర్ ఫిల్టర్ గురించి నేను అనుకున్నాను. అంటే వేరే కంపెనీస్కి మన వెస్టేజ్కి ఏంటి డిఫరెన్స్ ఏంటిది మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా మనం పోయి వాళ్ళకి వాటర్ ఫిల్టర్ కొనండి, మీకు 1000 టీవీలు వస్తాయంటే ఎలా వస్తాయి? పుట్టి ఎవరు వినరు బయట వాళ్ళు, మనకంటే చాలా వాళ్ళ ఇంటెలిజెంట్ బయట వాళ్ళందరూ కూడా. అటువంటిది మనం తెలుసుకోవాలంటే ఒక వెస్టేజ్ కంపెనీ వాటర్ ఫిల్టర్ అంటే నేను మొత్తం నేర్చుకుంది ఏంటిదంటే మన వెస్టేజ్ వాటర్ ఫిల్టర్ షార్ప్ కంపెనీది. మన ఫిల్టర్ ఎలా పనిచేస్తుందంటే దాని RO మెంబర్లను
మన ఫిల్టర్ అయిన తర్వాత మినరల్స్ కూడా ఇస్తుంది. ఏ కంపెనీ కూడా మనకి అంటే న్యాచురల్ మినరల్స్ ఇవ్వడం లేదు, అంతా కూడా కెమికల్స్ అన్నమాట. ఇది ఒక్క చిన్న పాయింట్ మీద మనం ప్రతి ప్రోడక్ట్ మన నాలెడ్జ్ మనం పెంచుకుంటే వెస్టేజ్ మనం ముందుకు పోగలం. చాలా మంది ఏమనుకుంటారంటే మన టీం రావడం లేదు అనుకుంటారు. టీం ఎందుకు రాదండి? టీం మన తప్పు, వాళ్ళ తప్పు కాదు. ఎందుకు మన తప్పు అంటే మన ప్రకటన లేదు కాబట్టి. మనం ఏం చెప్తాం ప్రకటన లేకపోతే ప్రతిదీ కూడా ప్రోడక్ట్ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకొని ముందు ప్రయాణం చేస్తే కంపల్సరీ అందరూ కూడా ఎంఎస్ఆర్ సార్ చెప్పినట్టు అందరూ కోటీశ్వరులు. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, ప్రోడక్ట్ నాలెడ్జ్ పెంచుకొని చెప్తే కంపల్సరీ అందరూ కూడా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నా జర్నీ ఏంటిదంటే నేను అంటే వెస్టేజ్ వచ్చి 1.5 year అయింది. 1.5 year నుంచి నేను ప్రయాణం చేసే దాంట్లో 6 months అనేది వేస్ట్ చేసిన. దాని తర్వాత బ్రాండ్ డైరెక్టర్ అయినా, బ్రాండ్ సిల్వర్ అయినా, తర్వాత గోల్డ్ స్టార్ట్ అయినా వెళ్ళిన అనమాట. వెళ్ళినా కానీ ఏంటంటే ఎడ్యుకేటెడ్ కదా నేను బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, పిహెచ్డీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ చేసిన నేను బయట ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నా, నీట్ ఫిజిక్స్ ఇవన్నీ అంటే నాలెడ్జ్ అంతా ఉంది నాకు. ఆ నాలెడ్జ్తో నేను ఏమనుకున్నా అంటే వెస్టేజ్ ఫస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు ఏమనుకున్నా వెస్టేజ్ ఏముంది, ఒక చిన్న ప్లాన్ లాగా కనపడింది. అది ఎంత చిన్న ప్లాన్ అంటే అది ఏముంది, ఇంత బ్రాంచ్ కావచ్చు, 5 years ఎంత వస్తే సిల్వర్ దీనికి మీటింగ్ అంటే ఏమనుకోదు సార్ మీరు చెప్తుంటే అంటే నేను అంటే నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇది పెద్ద ఏముంది ఇంకో మీటింగ్ పెట్టాలని ఏ మీటింగ్స్ అవసరం ఎంతమంది పిలవడం ఏం లేదు అసలు అని ఒక డిఫరెంట్ ఒపీనియన్తో ఉన్నా. సో ఆ డిఫరెంట్ ఒపీనియన్తో ఉన్నారు కాబట్టి నేను దాన్ని ఫెయిల్ అయినా స్టార్టింగ్. అంటే ఏమి తెలియక ఫస్ట్ ఫెయిల్ ఎందుకు ఫెయిల్ అంటే ఫస్ట్ ఏం తెలియకుండా డైరెక్ట్ గా నా అప్పుడైనా చెప్పాడు వినకుండా ఏం చేసినా రాజ్కి వెళ్ళినా, సిల్వర్కి వెళ్ళినా, గోల్డ్ స్టార్కి వెళ్ళినా లాస్ట్ కి చూస్తే టీం లేదు కాబట్టి లాస్ట్ కి అప్లైనర్ కూడా వెళ్ళిపోయాడు. ఆ టైంలో నాకు అప్పుడు అనిపించింది అమ్మ ఇట్లా కాదు, దీనికి మీటింగ్ చాలా ఇంపార్టెంట్, మీటింగ్ కంపల్సరీ వినాలి, మనం చెప్తే ఎవరు వినరు. అప్పటి నుంచి నేను మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకొని సార్ గురువు గారు కానీ పాండవులు అందరూ కూడా నాకు దేవుడు దాకా ఎప్పటికప్పుడు దాంతో నేను మైండ్ సెట్ అని చేంజ్ చేసుకున్నా. సార్ అన్నట్టు ఎంత ఉన్నా సార్ మనం ఎప్పుడు కూడా బెండ్ అయి ఉండాలి, ఒదిగి ఉండాలి. నాకు కాన్సెప్ట్ చాలా నచ్చింది. సో దాంట్లో నేను అంతా కూడా వెస్టేజ్ టోటల్గా బెండ్ అయిపోయినా. బెండ్ అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను జర్నీ చేస్తుంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఒక ఎల్ఓపి వచ్చింది. ఎల్ఓపి వచ్చింది. నా స్టార్టింగ్ ఇన్కమ్ 194 rupees, నా హైయెస్ట్ ఇన్కమ్ 26,560 రూపాయలు. సో వీళ్ళందరూ కూడా సార్ వాళ్ళందరూ దేవుళ్ళే వీళ్ళందరూ. సో వీళ్ళందరినీ మనం ఫాలో అయితే కంపల్సరీ అందరూ కోటీశ్వరులు. థ్యాంక్ యూ.